హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన్ వ్లాగ్స్. సో హీరో హోండా క్లచ్ స్పేర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చూసేదంతా క్లచ్ ప్లేట్. ఇది హీరో హోండా జెన్యూన్ క్లచ్ ప్లేట్. సో మనకి క్లచ్లో క్లచ్ ప్లేట్, స్టీల్ ప్లేట్, ఇది మీరు చూసే సెంటర్, హబ్, క్లచ్ హోల్డర్, క్లచ్ గియర్, క్లచ్ హౌసింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి పార్ట్స్ అనేది చాలా ఉంటాయి. మీరు చూసేది క్లచ్ ప్లేటు. సో మీకు క్లచ్ ప్లేట్తో పాటు చిన్న చిన్న పార్ట్స్ లైక్ క్లచ్ స్ప్రింగ్, క్లచ్ ఎక్స్టెన్షన్ లీవర్, ఇంకా క్లచ్ నట్, బిగ్ స్మాల్. ఇది మీరు చూసేది క్లచ్ హబ్. సో ఎప్పుడైనా మనకి క్లచ్ ప్లేట్ ఖరాబ్ అయితే క్లచ్ అసెంబ్లీ వేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి క్లచ్ ప్లేట్ వేయడం వల్ల ఒకవేళ సెంటర్ హబ్ మనకు ప్రాబ్లం ఉన్నా క్లచ్ ప్లేట్ మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఏపీసీ మ్యాక్సిమం మీరు క్లచ్ అసెంబ్లీ మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. సో క్లచ్ అప్ సెంటర్ బాగుంటే మనకు క్లచ్ అసెంబ్లీ బెస్ట్. సో ఇది క్లచ్ ఎక్స్టెన్షన్ లీవర్, మనం క్లచ్ కేబుల్కి కనెక్ట్ అయి ఉంటుంది ఇది. సో క్లచ్ ప్లేట్ పాడడం వల్ల మనకు సెంటర్ హబ్ ఒక మ్యాక్సిమం 70% బాగుంటే క్లచ్ ప్లేట్ వేయడం బెస్ట్. లేకుంటే మనకి సెంటర్ హబ్ మనకి పాడవడం వల్ల మనకి క్లచ్ ప్లేట్, కొత్త క్లచ్ ప్లేట్ వేసినా మనకి క్లచ్ ప్లేట్ కలుగుతుంది ఫ్రెండ్స్. సో మెయిన్ క్లచ్ ప్లేట్ ఎందుకు యూజ్ చేస్తారంటే బండిలో పికప్ లేకుంటే క్లచ్ లూజ్ కూడా ఉంటే సో కిక్ అనేది స్లిప్ అవుతుంది ఫ్రెండ్స్. సో దానికి మనం క్లచ్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఏ బండి అయినా యూనికార్న్, షైన్, పల్సర్, ఆర్నెట్, RX100 ఏ బండి అయినా మనకి క్లచ్ అనేది సేమ్ ఉంటుంది. లైక్ క్లచ్ ప్లేట్, సెంటర్ హబ్. సో మెయిన్ మనకి క్లచ్ ప్లేట్ ప్రాబ్లం ఉంటుందంటే మనకి పికప్ అనేది బండిలో ఉండదు. ఇది చూసేది మీది క్లచ్ స్ప్రింగ్ ఇది. సో మ్యాక్సిమం మనకి 2 టైప్స్ ఆఫ్ క్లచ్ ప్లేట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్డినరీ క్లచ్ ప్లేట్, ఒరిజినల్ క్లచ్ ప్లేట్. సో కమింగ్ టు ఒరిజినల్, ఫైబర్ అనేది బాగుంటుంది. సో సర్వీస్ అనేది మనకి 3 to 4 years సర్వీస్ ఉంటుంది. లైక్ ఫైబర్ మంచిగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మటుకి మనకి ఖరాబ్ అది పాడవదు. సో కమింగ్ టు ఆర్డినరీ క్లచ్ ప్లేట్, ఆర్డినరీ ఏంటంటే ఫైబర్ అనేది కొద్దిగా వీక్ ఉంటుంది, మనకి సర్వీస్ అనేది తక్కువ ఉంటుంది, లైక్ 1 to 2 years. సో ఆర్డినరీ అయితే మనకి మంచి కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఉషా కంపెనీ, SKF ఉంటుంది ఫ్రెండ్స్, ఫైనెక్స్ అని వస్తుంది. ఫైబర్ అనేది క్వాలిటీ బాగుంటుంది క్లచ్ ప్లేట్లలో. సో క్లచ్ ప్లేట్ మెయిన్ మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనకి బండి పికప్, కిక్ స్లిప్. ఇంకోటి మంచి ఆయిల్ వాడాలి ఫ్రెండ్స్. క్వాలిటీ మెయిన్ మనకి క్లచ్ ప్లేట్ అనేది ఆయిల్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఆయిల్ లైక్ మోటుల్, క్యాస్ట్రాల్, షెల్, అట్లా మనకి క్వాలిటీ ఆయిల్ వాడితే మన క్లచ్ ప్లేట్ సర్వీస్ అనేది మనకి మినిమం ఒక 3 to 4 years అనేది కంపల్సరీ చేస్తారు ఫ్రెండ్స్. సో బైక్లో మనకి క్లచ్ స్పేర్స్ అనేది అన్ని బండ్లకి లైక్ బజాజ్, హోండా, హీరో అనేవి సేమ్ ఉంటాయి. సో క్లచ్ స్పేర్స్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు హోండాలో మనకి ప్రాబ్లం అనేది షైన్ క్లచ్ ప్లేట్స్ ఎక్కువ ఉండదు. మ్యాక్సిమం పల్సర్లో, బజాజ్లో ఏంటంటే క్లచ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.